సాటెవ్వడు సరాసరి పత్తి ఎదుటపడి తెగబడుతూ రచ్చి నిజాన ధన ధన కూల్చే జోరే హమేషా ఖడల్ ఖడల్ మంటూ కలయబడి కలకలమే రేపే వినాయే భలా బురా సోచే. Come on everybody, let's go with it. Hi, hello, welcome to the brand new episode of Mast Time Pass with me, Chaitu, and ఇవాళ థర్స్డే అంటే గెటప్ స్పెషల్. ఈ రోజు నేను నార్మల్ గా వచ్చాను, అయితే ఎస్ కాజల్ గెటప్ లో వచ్చింది. ఈ కాజల్ ఇవాళ మనల్ని ఎంటర్టైన్ చేయబోతుంది రౌడీ రాణి గెటప్ లా. నమస్తే అక్క. నమస్తే. ఎట్లున్నావు అక్క? చాలా బాగున్నా, నువ్వు ఎట్లున్నావు? మంచిగా అక్క. కిల్లి ఎక్కువైపోయినట్టుంది, మూతంతా ఎర్రగా అయిపోయింది. అరే బాయ్, ఇదే మూతికున్న ఎర్ర రంగు నీ ఒంట్ల నుంచి బయటకు వస్తాది. అవును కదా, జాగ్రత్తగా ఉండు. చాలా మాటలు తిన్నగా రాని బిడ్డ. అర్థమైంది కదా? చేస్తే నరాలు తీస్తా బిడ్డ. నాకు చాలా కష్టం ఈ కొవ్వులో నుంచి నరాలు ఆ కనిపించాలంటే. కష్టమైన నరాల్ని కూడా తుక్కుడ చేసి నారదీస్తా బిడ్డ. నమస్కారం. ఈయనతో పెట్టుకోవడం ఎందుకు గానీ మీతో పెట్టుకుంటాను. అంటే ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఫోన్లు చేద్దాం. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఈ అక్కకి చెప్పుకోవచ్చు. ఈ అక్క వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి తెలుసా? ఏంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫోన్లు మాట్లాడతా. అయితే పెట్టుకునేదేంటి? కనెక్షన్. ఏం కనెక్షన్? ఏం నఖరాలు చేస్తున్నావా? ఏం పెట్టుకుంటావు కనెక్షన్? ఆడోళ్లతో ఏమన్నా నఖరాలు చెయ్యాలి, తుక్కుడాలు చేస్తా బిడ్డ. మగడితో చేస్తే ఏం చేయవా? ఎవరితో అన్నా ఏం చెయ్యొద్దు. అట్లా తిన్నగా ఉండాలి, చక్కగా ఉండాలి. ఆయన మగాడితో ఏం చేస్తావు? ఏం చేస్తావుడా? కనెక్షన్ లో ఏం చేస్తాం? ఫోన్ లో మాట్లాడతాం ఆడోళ్ళతో కానీ మగాళ్ళతో కానీ. తిన్నగా చక్కగా చెప్పుడ్రి. నీ నఖరాలు ఎక్కువైనానే నిన్ను చూసుకోమనే నన్ను కాజలీన పంపించింది. ఏంద్రా నఖరాలు చేస్తున్నావు? ఏం పిక్తావు? దిగాల్సిందే. ఏదో ఒక బుల్లెట్ లేదా బెల్ట్ లా. ఇదిగో నీలాంటోడు ఒకడు నఖరాలు చేస్తుంటే ఆ బుల్లెట్లన్నీ నేను టప్పి 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 వాడి గుండెల్లో దించిన. నఖరాలు చేయకు. ఒకే డైలాగ్ నేర్చుకోవచ్చు, నకరాలు చేయకు. తప్ప ఏం చెప్పట్లేదు. నఖరాలు చేయకు, నరాలు తీస్తా. నైస్ డైలాగ్. వావ్, సూపర్. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో మన షో స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఈ రౌడీ రాణి ఒక్కొక్కరి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయబోతుంది అండ్ ఎలాగా మనల్ని ఎంటర్టైన్ చేయబోతుందో చూద్దాము. ముందైతే మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఒకరికి మనం సర్ప్రైజ్ కాల్ చేయాలి. సో లెట్స్ కాల్. హలో మేడం, నమస్తే మేడం. ఎవరు మీరు? మేడం, కొత్తగా మేము ఫోన్ ఆఫర్లు ఇస్తున్నాం మేడం, మీరు ఆఫర్ తీసుకుంటారా అండి? వద్దండి. మేడం, మీ పేరేంటో తెలుసుకోవచ్చా? హలో. వద్దండి మాకు. కాదు మేడం, మీ పేరు. సీరియస్ గా నీరసంగా మాట్లాడుతున్నావు. అట్లా నీరసంగా మాట్లాడితే అట్లనే ఫోన్ పెట్టేస్తుర్రు. అక్క, ఇది ప్రాంక్ కాల్ అక్క. ప్రాంక్ కాల్ ఇలా డిఫరెంట్ మాడ్యులేషన్ లో మాట్లాడాలి. అది మాడ్యులేషన్ లా లేదు, నీరసపడిపోయినట్టుంది. ఇప్పుడేగా షో స్టార్ట్ అయ్యేది. ఉండక్క, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాం అంటారు. ప్రాంక్ కాల్ నమ్మేసి ఫోన్ పెట్టేసి మళ్ళీ ఫోన్ చేయాలి. పడతావు బిడ్డ. అసలే నాకు కోపం ఎక్కువ. నువ్వు ఇట్లా నాకు కొంచెం తేడా చేసినావు అనుకో, నీకు తేడా చేస్తా. బుల్లెట్ దింపుతా. ఎక్కడ? నీ ఎక్కడ కావాలి? వెనక. దా దింపుతా, దా బిడ్డ. షో అయిపోయాక నెక్స్ట్ టైం నుంచి కూర్చోడానికి కూడా పనికిరావు. నుంచొని షో చేస్తా. హలో. నేను చేస్తా ఉండు. అక్క, ఈ అక్కతో మాట్లాడే అదృష్టం అక్కకి లేదనుకుంటా, అందుకే ఫోన్ ఎత్తట్లేదు. ఇలా మనం ఏం చేద్దాం అంటే, నీకు కొంచెం ఆవేశం అదంతా ఎక్కువైపోయింది. మీ షో నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటా. గన్ను సౌండ్ గిట్లా వస్తుందని ఆ సౌండ్ పెట్టినావా? నా గన్ను సౌండ్ ఇంకా చాలా దారుణంగా ఉంటది, నువ్వు వినను కూడా వినలేవు. ఏదో ఒకసారి వినిపివా? నీకొద్దులే బిడ్డ, నువ్వు కొన్ని కాలాలు చల్లగా బతకాలా, అందరినీ నవ్వించాలా, నువ్వు బాగా చేస్తావు బిడ్డ. నీ కాలు ముక్త బాంచండి. థ్యాంక్ యూ అక్క. చల్లగా ఉండు బిడ్డ. థ్యాంక్ యూ. ఆ గన్ను ఒకసారి నాకు నేర్పిస్తావా? ఈ గన్ను బిడ్డ, యాక్చువల్ గా ఈ గన్ను ఇట్లా ఉంది కదా, దీనికి 3 ఉన్నాయి. ఇందులో మనం వాటర్ పోసుకోవాలా? వాటర్ కాదు, ఇది హోలీ గన్ అనుకుంటున్నావు బిడ్డ. కింద వాటర్ పోసుకుంటే పిచ్కా పిచ్కా కామెడీ బాగా చేస్తావు కాబట్టి నేను నిన్నేమి అనట్లేదు, కానీ ఇది హోలీ కాదు బిడ్డ. ఇందులో అది సూది వేస్తాం. ఏం సూది అనుకుంటున్నావు?
ఇక్కడ ఇంజెక్షన్ గుండు సూది ఓకే గుండు సూదులు వేస్తాం అనమాట ఇందులో ఇలా గుండు సూది పెట్టినాక ఇట్లా 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 అంటే సౌండ్ కూడా రాకుండా గుండు సూదులు ఇట్లా పోయి గుండెల్లో గుచ్చుకుంటా అందరికి. ఓకే అప్పుడు వాళ్ళు పెయిన్ తో గిట్లా పడిపోతారు, ఇలా గిలా కొట్టేసుకుంటారు. అయ్యో అక్క, అట్లా పడిపోవడానికి గుండు సూదులు అవసరం లేదు అక్క, నీ గుడ్లతో ఒకసారి చూస్తే చాలు డామని పడిపోతారు. ఏరా నేను అప్పటి నుంచి చూస్తున్నా, నువ్వు పడ్డావా? అంటే నేను ప్రేమలో పడ్డానక్క. ఏం మాట్లాడుతున్నావురా? నీతో కాదక్క, ఎవరితో పడ్డావురా మరి? మా ప్రేక్షకులతో పడ్డానక్క. చాలా మంది వెయిట్ చేస్తున్నారు రిజిస్టర్ చేసుకొని, వాళ్ళతో ఫోన్ ఇవ్వాలా, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో సరదాగా చాలా ముచ్చట్లు పెట్టాలి మన ఇద్దరం కలిసి. ఏమంటావు? సరే, అట్లానే అయిపోయింది గొక్కడం. అట్లానే గోక్కుంటారు రౌడీలు. అవునా? ఓకే. ఆర్జే కాజల్ ఈ రోజు ఎలా కనిపిస్తుంది మనకి? రౌడీ కాజల్ లా కనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? రౌడీ రాణి ఇక్కడ, నా పేర్లు ఇట్లా మార్చకు బిడ్డ. రౌడీ రాణి కాజల్ తీయాల గెటప్ స్పెషల్ మస్తు టైం పాస్. సో రిజిస్టర్ చేసిన వాళ్ళకి కాల్ చేస్తున్నాము, వాళ్ళతో కూడా మాట్లాడదాము. రైట్ నో అయితే మనం ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే, ఆగు నువ్వు జర కాల్ చేద్దు గాని నా దగ్గర ఈడ బుల్లెట్లన్నీ అయిపోయాయి, గమనించినావా? అవును. ఏం చేసినానో తెలుసా? తెలుసుకుందాము, కానీ కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తో మాట్లాడక. సరే మాట్లాడి నాకు చెప్తాను గా స్టోరీ ఏందో. ఎస్, కళ్యాణికి కాల్ చేయాలి. లెట్స్ కాల్ కళ్యాణి. హలో హాయ్ కాజల్, హాయ్ సంతోష్. హాయ్, గుడ్ కళ్యాణి, మార్నింగ్. సల్లగుండమ్మా, మంచిగున్నావా? మంచిగా ఉన్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. మరి నన్ను ఇవాళ నువ్వు అక్క అని పిలుచుకోవచ్చు. లేదు కాజల్ అనే పిలుస్తాను. నువ్వు చాలా మంచిదానివి అన్నట్టున్నావు. ఇగో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే వాళ్ళకి తెలియదు కదా నువ్వు కాజల్ అని పిలుస్తున్నాను. సరే హాయ్ కళ్యాణి, వెల్కమ్ టు మస్తు టైం పాస్. ఈ రోజు గెటప్ స్పెషల్ లో కాజల్ రౌడీ రాణి లెక్క వచ్చింది. ఓకే అండి. కానీ నేను రౌడీ ఓన్లీ అబ్బాయిలకే అమ్మా, అమ్మాయిలకి ఫ్రెండ్ సిస్టర్ లెక్క. కాజల్ మంచిది కాబట్టి అలాగే ఉంటుంది. నేను ఇట్లానే ఉంటాను. నీకు ఎప్పుడైనా ఎవడన్నా అబ్బాయి పరేషాన్ చేసిండా? లేదు. లేదా? మంచిది. మీ యాంకరింగ్ చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నేను కాజల్ కి ఈ మాటలన్నీ చెప్తా గానీ నువ్వు నాలకే రౌడీలా ఉంటావు అనుకుంటా. అబ్బాయిలు నిన్ను అస్సలు కమెంట్ చేయరు ఎప్పుడు. నేను చాలా సాఫ్ట్ గా ఉంటాను. వెరీ గుడ్. నువ్వు సాఫ్ట్ గా ఉంటావు కాబట్టి అమ్మాయిలు కమెంట్ చేయరా అబ్బాయిలు? అవునండి. ఓకే, ఎప్పుడన్నా ఎవరన్నా కమెంట్ చేస్తే ఏం చేస్తావు బిడ్డ నువ్వు? మీకు చెప్తాను. వెరీ గుడ్. నాకు చెప్పు, నేను వాళ్ళ తోలు తీస్తా, నరాలు తీస్తా, తుకుడాలు లెక్క కీమా కొట్టేస్తా. ఓకే కాజల్ నేను చెప్తాను. వెరీ గుడ్. చాలా సైలెంట్ గా ఉన్నాడు. నాకు వణుకొస్తుంది ఇక్కడ అక్కని చూస్తుంటే, అందుకే ఏం మాట్లాడకుండా వణుకుతూ ఉన్నాను ఇట్లాగా. అబ్బా నీకు వణుకొస్తుందా? మరి రౌడీ రాణి పక్కన కూర్చోబెట్టి నన్ను యాంకరింగ్ చేయమంటే వనక్కి ఏం చేయాలి? ఊపాలా ఏంటి? కదా. ఓకే, ఇప్పుడు కళ్యాణి ముందుగా అయితే నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు చెప్పేసి. నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ ఏఎస్పాట్ నుంచి. అచ్చా, ఓకే. వస్తున్నాను. వెరీ వెరీ గుడ్. మా మమ్మీ డాడీకి హాయ్ చెప్పరా? మీ మమ్మీ డాడీకి మా ఇద్దరు తరపు నుంచి నమస్తే అండ్ స్పెషల్ గా హాయ్ చెప్తూ ఉన్నాం. ఓకే ఓకే, నేను ఒక క్వశ్చన్ అడగనా? యా ప్లీజ్ కళ్యాణి అడగండి. ఒక హీరో ముందు బీటెక్ చేసి ఆ తర్వాత ఇంటర్ చేశారు, ఎవరు ఆ హీరో? ఒక హీరో ఫస్ట్ బీటెక్ చదివిన తర్వాత ఇంటర్ చేశాడా? బీటెక్ అండ్ ఇంటర్. ఓకే, ఐ గాట్ ఇట్. తిను 100% లో నాగ చైతన్య. చెప్పకపోతే నేను పనిష్మెంట్ ఇస్తాను. ఓకే డన్, బాగా ఫాలో అవుతాం మా షో. నాగ చైతన్య. లేదు. రామ్. ఏంటి కాదు, నేను చెప్పట్లేదు. నేను సినిమాలు గట్లా చూడను బిడ్డ. నేను చూడకపోయినా చెప్పొచ్చు కదా. నేను చూడను, నేను జస్ట్ వింటా, చూస్తా అన్నమాట. మిమ్మల్ని ఇప్పుడు వింటున్నాను, మిమ్మల్ని గమనిస్తున్నాను. మీకు కూడా పనిష్మెంట్ ఇస్తాను. అక్కకి ఇట్లా పనిష్మెంట్ ఇవ్వకూడదు. బీటెక్ చేసి ఫస్ట్ తర్వాత ఇంటర్ చేసిన హీరో. మీరు ఇస్తారు కదా మాకు. సరే నేను కూడా ఆలోచిస్తాను. అవును, మీరు చాలా మూవీస్ లో డబ్బింగ్ చెప్పారు కదా, ఏ మూవీలో చెప్పారు? దిక్కులు చూడక రామయ్య, బావా, మరో చరిత్ర, అవును 1, 2, సావిత్రి. మీ వాయిస్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ చెల్లమ్మ. చాలా బాగుంటారు. థ్యాంక్ యూ సో మచ్ చెల్లమ్మ. సరే ఇంతకీ ఆన్సర్ ప్రోగ్రామ్స్ కానీ సీరియల్స్ కానీ అన్ని బాగుంటాయి, నేను డైలీ చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి. ఇప్పుడు ఆన్సర్ చెప్పు, ఎవరు హీరో? ఆన్సర్ చెప్పలేదు మీరు ఇంకా. అంటే నాకు గుర్తురా, అట్లా నువ్వే చెప్పేసేయమ్మా. చెప్పేసానా? పనిష్మెంట్ తీసుకుంటాం చెప్పేసి ఆన్సర్. ఎవరంటే వరుణ్ సందేశ్. అవును కరెక్టే. ఫస్ట్ బీటెక్, ఆ తర్వాత కొత్త బంగారు లోకం. కరెక్ట్. ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తాను కదా, మీరు ఒక డైలాగ్ చెప్పాలి.
తప్పకుండా చెప్తాను. చెప్పండి. ఏంటి బాజు, నేను ఫ్రెండ్ కాదా? నేను అంత తప్పు చేశానా? ఎందుకు అలా మాట్లాడుతావు? తెల్లతోలు ఉందని చెప్పేసి పొగరు కదా నీకు? వావ్ సూపర్. కాజల్ మీరు సాంగ్ పాడాలి. ఓకే తప్పకుండా. ఏ పాట పాడమంటావు? ఒక మూవీలో నుంచి నిజంగా నేనైనా సాంగ్ పాడండి. తప్పకుండా. లిరిక్స్ రావు. నేనుండగా పనిష్మెంట్ తీసుకోవాలి కదా. కదా పాడుతుంది, విను. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా ప్రేమేనా, ఎన్నో వింతలు ఎన్నో చూస్తున్నా, వింతలు చూస్తున్నా, ఎదలో ఎదలో ఏదో చేసి నన్నే చూస్తున్నావా, ఎదపై వెనకే వెనకే ఉంటూనే ఏమంటూ చూస్తున్నావా, హరే 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 రామ ఇలా. వావ్ సూపర్ గా పాడారు. థ్యాంక్ యూ. హ్యాపీ అన్నావు కదా మధ్యలో పాడుతుంటే. యాంకరింగ్ అంటే చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో అర్థమవుతుంది. మచ్ అల్లమ్మా, నాకు అర్థమైపోయింది. నువ్వు చాలా చక్కగా మాట్లాడినావు. నేను కాజల్ గిట్లా చెప్పి రికమెండ్ చేయించి ఈ సీట్ లా నిన్ను కూర్చోబెడతా. ఓకే, నిన్ను గిట్లా కూర్చోబెట్టకపోతే టపి టపి టపిమని పిట్టని కాల్చినట్టు కాల్చేస్తా అని కూడా చెప్తా. ఓకే బిడ్డ? ఓకే ఓకే కళ్యాణి. సరే కళ్యాణి, బాయ్. బాయ్ బాయ్. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. ఇలా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. మేము కూడా మీకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, ఇంత ఎనర్జెటిక్ గా మాట్లాడండి, క్వశ్చన్స్ అడగండి, పనిష్మెంట్లు ఇవ్వండి. సేమ్ వాళ్ళకే మీరు కూడా యాంకరింగ్ చేస్తారు, అదిరిపోద్ది. మనం కలిస్తేనే కదా మస్తు టైం పాస్ అనేది. సో చూస్తున్నా మీరు మా షోలో జాయిన్ అవ్వాలంటే అక్క, విత్ యువర్ పర్మిషన్ కెన్ ఐ టెల్ దట్ నెంబర్ 7732077321. ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేసి రిజిస్టర్ చేసుకోండి. మేము మీకు కాల్ చేస్తాం, మస్తు టైం పాస్ నాకు అందుకు దురదొస్తుంది బిడ్డ. గోకు గోకడం కాదు, పీకుతా. ఏంటది? చచ్చిపోవాలి ఇప్పుడు, నువ్వు చచ్చిపో. నాలుగు బయట పెట్టు. ఈ అక్కతో ఇదంతా గడపాలని చెప్పేసి నాకు ఈ పనిష్మెంట్ ఎందుకు ఇచ్చారో మా డైరెక్టర్ నాకు తెలియదు. ఈ అక్కతో ఇంకొన్ని ముచ్చట్లు కూడా ఏందిరా నాతో స్పెండ్ చేయడం పనిష్మెంటా నీకు? అట్లాగే ఉంది అక్క, నువ్వు మాటి మాటి గన్నెత్తుతుంటే. మరి గన్నెత్తక నన్ను పొగుడు, నన్ను బాగా పొగుడు. నేను బాగున్నానని చెప్పు, ఎంత ఇస్తావ్? నేను మంచి పనులు చేస్తున్నా అని చెప్పు. ఎంత ఇస్తావు? అప్పుడు నీ మీద నిన్ను మాటి మాటికి గన్ను పెట్టకుండా ఉంటా. నీ డైలాగ్ నీకే కానీ నా డైలాగులు వినవా? అదే ఎంత ఇస్తా కాదు, అడిగా ఎంత ఇస్తావు అని. నేను డబ్బులు కాదు, నీ మీద గన్ను పెట్టకుండా ఉంటా అంటున్నా. అచ్చా ఓకే, అక్కడ పొగిడితే అంటే గన్ను పెట్టదంట. ఈ అక్కను పొగడాలంటే కొంచెం మనకి ఎనర్జీ అనేది రావాలి కదా, ఎనర్జీ తెచ్చుకోవాలి. ఆ ఎనర్జీ మాకు మీరే ఇస్తారు కాబట్టి మీకే కాల్ చేస్తున్నాము. రిజిస్టర్ చేసుకుని వెయిట్ చేసుకున్న వాళ్ళ నుంచి ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే రవికి కాల్ చేస్తున్నాం. సో లెట్స్ కాల్ రవి. రవికి ఏమైనా ప్రాబ్లం ఉందో కనుక్కుందాము, అక్కతో సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఎంత బిడ్డ ఇరిసిపడ్డావు? నాకు భయం వస్తుంది అక్క నీ పక్కన కూర్చుంటే. భయపడు. హాయ్ రవి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో హాయ్ రవి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను విజయవాడ నుండి మాట్లాడుతున్నాను. మా ఊరే. ఓకే, చాలా బాగున్నామండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు కాజల్ గెటప్ స్పెషల్ లో రౌడీ రాణిగా ఉంది. నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రౌడీ రాణి కాజల్ కి చెప్పు, తను సాల్వ్ చేస్తుంది. అవునా? మాట్లాడు కాజల్ తో, సారీ రౌడీ రాణితో. రవి ఎట్లున్నావు? బాగున్నాను అక్క, మీరు బాగున్నారా? బాగున్నా. ఎవరినైనా పరిశాన్ చేస్తున్నావా? లేదక్క, చాలా వేరుగా ఉన్నారు. వెరీ గుడ్. నువ్వు ఎవరిని గిట్లా పరిశాన్ చేయకు. ఓకే అక్క, మీరు ఒకసారి ఒక డైలాగ్ చెప్పండి అక్క. ఏం డైలాగ్ కావాలి తమ్మి? ఏదో ఒకటి చెప్పండి అక్క, మీ వాయిస్ బాగుంటుంది. పురుష్ అబ్బా పురుష్ అమ్మా అని డైలాగ్ చెప్పు. ఇట్లాంటి నకరాలు చేస్తేనే రా గన్నెత్తేది మాటి మాటికి. నీకు ఎత్తడం బాగా ఇష్టం అనుకుంటా గన్ను. కొట్టడం కూడా ఇష్టం రా. ఓకే, ఓకే అక్క. డైలాగ్ అంటే చెప్పక్క. ఏం డైలాగ్ కావాలి తమ్మి? అక్క? ఏం డైలాగ్ కావాలి చెప్పు. అక్క, చెప్పు మీకోసం నేను ఒక డైలాగ్ చెప్పనా? చెప్పు తమ్మి, వింటా, విని ఆనందపడతా. చెప్పు. తెలుగు చిత్రాల్లో ఇక్కడ కాట పెట్టుకుని మీసాలు మిల్లి తిప్పుకొని లింగి కట్టుకొని అతని ఏ కవ్వాలి అనగానే ఓంకొని వినయంగా ఎస్ అనడానికి ఆ కవ్వాలి అంటున్నారా? కవ్వాలి రా తమ్మి, సూపర్ చెప్పినావు, చాలా బాగా చెప్పినావు. కానీ అక్కడ కవ్వాలిడా అయితే ఇక్కడ కాజల్డా. సారీ అక్క, ఇక్కడ కాజల్ రా. ఈడ కాజల్డా.
ఇంకేమైనా డైలాగులు చెప్పాలి నాక? చెప్పు బిడ్డ. మేము చెప్తాం, మాకు ఇవ్వచ్చుగా ఛాన్స్. యాంకరింగ్ చేస్తున్నావు ఎందుకంత కక్కుర్తి? కాదు. మూసుకొని ఆడ పడుండు. సరే. చెప్పు బిడ్డ. నేను చెప్తున్నప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి. వేరే పని చేస్తే నెక్స్ట్ బర్త్డే నాకు ఉండదు. తుపాకీతో పే చేస్తా బిడ్డ. చాలా బాగా చెప్పా బిడ్డ. రవి అక్క ఏంటి అంత గట్టిగా నవ్వుతున్నారు? అంతే, ఆమె గెటప్ స్పెషల్ లో పిచ్చాలకి వేస్తుంది, రౌడీ రాణిలకి వేస్తుంది, అర్థం కావట్లా. ఏంది బస్సు చెప్పినావు డైలాగ్ బాగుంది కానీ డైలాగ్ చెవులు మాత్రమే పనిచేయాలంటే మిగతా పని చేయకపోతే కష్టం కదా. అంటే ఫస్ట్ టైం మాట్లాడుతున్నందుకు నాకు కొద్దిగా ఎగ్జైటింగ్ గా ఉంది. చలో, ఆర్ ప్లేజర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్ బాయ్. అంటే నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేమైనా పని చేసినాయనుకో నా బుల్లెట్ పని చేస్తుంది, నా గన్ పని చేస్తుంది. అక్క చెవులు కాదు ఇంకొకటి పని చేస్తే ఛాన్స్ ఇవ్వ. ఏమీ పని చేయకూడదు నేను మాట్లాడుతున్నప్పుడు. అప్పుడు నీ బుల్లెట్ పని చెప్పిన నేను పోతాను అక్క. ముక్కు పని చేస్తే ఊపిరి తీసుకుంటా, లేకపోతే ఆటోమేటిక్ గా పని చేస్తుందిరా. అంటే నువ్వు అన్నావు కదా నేను మాట్లాడుతున్నప్పుడు చెవులు మాత్రమే పని చేయాలి గుండె కూడా పని చెప్పాలి, గుండె కూడా లబ్దబ్ లబ్దబ్ కొట్టుకుంటా ఉండాలి. నా గుండె ఇందాక నుంచి అలాగే కొట్టుకుంటుంది, ఎప్పుడు ఆ బుల్లెట్లు నా గుండెలోకి దూరుతాయా లేకపోతే నా వెనక దూరుతాయా అని చెప్పి. ఖబర్దార్, నువ్వు అట్లానే భయపడుతూ ఉండు. అక్క అక్క అసలు నువ్వు ఎక్కడ పుట్టినావు? అసలు రౌడీ రాణిగా ఎట్లా తయారైనావు అక్క? నేను జంగల్లో పుట్టిన బిడ్డ, అడవి మనిషి నువ్వు. అడవి మనిషిని, అడవి ముద్దు బిడ్డరా నేను. అక్కడ నీకు ఇంత కండలు రావడానికి ఏం తిన్నావు అక్క అడవిలో నువ్వు? ఇంత కండలు రావడానికి ఆకులు అలములు తిన్నాను బిడ్డ. ఓకే. కొన్ని సార్లు పచ్చి మాంసం కూడా తిన్నా బిడ్డ. ఓకే, అంటే నువ్వు పులి బిడ్డ లెక్క. పులి ఏం చేస్తుందో అట్లాగే నువ్వు చేసినావా? అవును. అందుకే పులి ఉంటది, ఈడ ఉంది పులి. ఆడపులి, ఆడపులి, ఆడపులి. సూపర్, థ్యాంక్స్ అక్క. ఏందిరా నా చేయి పెట్టుకున్నావు? అక్క అడవికి వచ్చినప్పుడు నాకు చేయి తగిలిందక్క. అప్పుడు ఏ ఫీలింగ్ అయితే కలిగిందో అదే ఫీలింగ్ ఇప్పుడు కలిగిందక్క. ఏం చెయ్యిరా అది? ఏమో తెలీదు, ఒకసారి పట్టుకో. నకరాలు చేయకు. ఏంటి పాట పాడతావు? ఏమో అక్క ఇదే ఫీలింగ్ నాకు అడవిలో ఉన్నప్పుడు కూడా కలిగిందక్క. అప్పట్లో నేను గోచి కట్టుకొని తిరిగేవాడిని. అది పూర్వజన్మలో అనుకుంటా బిడ్డ. అదే అక్క. సరే, జన్మలో నువ్వు అడవి మనిషివా? పూర్వజన్మలో ఎందుకులే ఇప్పుడు, కానీ ఇప్పుడైతే నువ్వు అక్క అయిపోయినావు, లేకపోతే ఏదమ్మా. అయినా పూర్వజన్మేంద్రా, ఇప్పుడు కూడా ఈ జన్మలో కూడా అడవి మనిషి లెక్కే ఉన్నావు నువ్వు. అంటే అప్పటి జ్ఞాపకాలు అన్ని కూడా ఇప్పటికీ నాకు అలా పారుతూ ఉన్నాయి. అక్కడ నీకు పాటలు వచ్చాక? అడవిలో కోకిల ఉంటది కదా, నేను అప్పుడప్పుడు పాట పాడుతుంటే కోయిల అనుకుంటూ ఉంటారు జనాలు అక్కడ. అవునా? నాకు పాటలంటే బాగా ఇష్టం బిడ్డ. నేను ఇంకా నువ్వు కూర్చొని పాటలు పాడుతుంటే కోయిల పైనుంచి దట్టేసిందేమో అనుకుంటా. ఏందిరా ఏమనుకుంటున్నావు? నుంచి అదే అనుకుంటున్నావు. నెక్స్ట్ కాలర్ కి కాల్ చేయాలనుకుంటున్నావు, కాల్ చేస్తావు. ముసలోళ్ళకి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు అలా గడ్డు పట్టుకొని ఏమిరా అంటుంటా. అది నా స్టైల్ రా. నెక్స్ట్ హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ సంయుక్త, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హౌ ఆర్ యు సంయుక్త? హాయ్ హాయ్ అమ్మా, ఎట్లున్నావు? నేను బాగున్నా, మీరెలా ఉన్నారు? నేను కూడా చక్కగున్నా. ఇవాళ నేను రౌడీ రాణి. అవునా? టైటన్ బాగా చితకొడుతున్నట్టున్నా? బాగా చితకొడుతున్నా. బుల్లెట్లు దింపుతున్నాయిడా. దూరండి, ఇప్పుడే రాట్ల బయటికి. అమ్మాయిలని ఆట పట్టిస్తుండు, అందుకే ఇట్లా చేసిన. ఏం కాదు, చైతన్య అలాంటి వాడు కాదు. అట్లా చేస్తున్నాడు, అట్లాంటి పనులు చేస్తున్నాడు, అందుకే కాదని చెప్తుందిగా. మళ్ళీ అదే డైలాగ్ చెప్తే కాదని చెప్పిందిగా. కాదు, నీకు తెలియదు బిడ్డ. ఏం కాదు, నేను రోజు చూస్తుంటా కదా, అలాంటి వారేం కాదు. చాలా చేశాడు అట్లా, అందుకే చేసిన. థ్యాంక్ యూ. ఏం కాదు, ఇప్పటి నుంచి బాగా ఉంటాడు. సరే, నువ్వు చెప్పినావు కదా, కొంచెం తగ్గిస్తాలే. థ్యాంక్ యూ సో మచ్. సంయుక్త, ఏ ఊరు నుంచి మాట్లాడుతావు సంయుక్త? నేను అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, ఏం చేస్తుంటా అనంతపూర్ లో?
నేను ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. Very ఇంకా good. 1 month నుంచి హైదరాబాద్ లో హ్యాండ్స్టేక్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను. ఏ రాబోయే కాలానికి కాబోయే ఫ్యాషన్ డిజైనర్. థ్యాంక్ యూ. ఏం తీసుకున్నావు కోర్స్? ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్? అదే ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, మంచి భూమి ఉంది ఫ్యాషన్ డిజైనింగ్ కి. ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు చక్కగా ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుని మా అక్కలకి ఈ పాత డిజైన్ తీసేసి ఒక కొత్త డిజైన్ కుట్టాలా. షూర్. మేము అప్పటి నుంచి అట్లనే ఆ బ్లాక్ బట్టలు బ్లాక్ వి వేసుకొని రెడ్ గుడ్డ కట్టుకొని ఇట్లనే ఉన్నాం. మీకోసం అయితే కొత్త డిజైన్స్ అయితే క్రియేట్ చేస్తాను. మా అక్కల కోసం, మా రౌడీ రాణిల కోసం మంచి మంచి డిజైన్లు చేయాలా. ఓకే, అది కూడా నీ పెళ్లికి గిఫ్ట్ ఇస్తాను నేను. అక్క పెళ్లి చేసుకుంటావు నువ్వు? మేము చేసుకోకూడదు. రౌడీ రాణిలు పెళ్లి చేసుకోవాలి. రౌడీ రాణి ఎవరు పెళ్లి చేసుకుంటారు? పో రౌడీలే చేసుకుంటారు పాయింట్. కదా. యా, అయితే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేను రౌడీ అవడానికన్నా రెడీగా ఉన్నా. ఇప్పటి వరకు అక్క అక్క అని ఏందిరా? అక్క అంటే అందమైన కన్యానక్క. నేను రౌడీ రాణిరా ఏంట్రా అందమైన కన్య? నువ్వు చూడు సంయుక్త, అందమైన కన్య అది ఇది అని అక్కనే ఏడిపిస్తుండు. అయితే నువ్వు కూడా ఏడిపించడానికి తగ్గించే ప్లీజ్. అవునా? కదా. నువ్వు చెప్పే ఒక సంయుక్త నీ కోసం తగ్గించేస్తా. ఓకేనా? ఆల్రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us once again. ఫ్యామిలీ మెంబర్స్ కంతా హాయ్ చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా స్పెషల్ గా మా తరపు నుంచి హాయ్. ఓకే, స్పెషల్ గా పప్పి సోను. స్పెషల్ గా పప్పి సోనుకి స్పెషల్ గా హాయ్. ఓకే ఓకే కాజల్, చలో. బాయ్ కాజల్. బాయ్ బాయ్ సంయుక్త, ఉంటా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బాయ్ బాయ్. దట్ వాజ్ సంయుక్త ఫ్రమ్ అనంతపూర్. చూసారా, మా షోకి అనంతపూర్ నుంచి కూడా ఫోన్ చేస్తారు అక్క. వస్తాయి. కానీ అడవుల నుంచి ఒక ఫోన్ కూడా రావట్లేదు అక్క. అడవుల నుంచి కూడా వస్తాయి, జిల్లాల నుంచి వస్తాయి, మారుమూల ప్రదేశాల నుంచి కూడా వస్తాయి. కానీ నువ్వేందిరా, ఏంది అందమైన కన్య ఏంది? ఏం మాట్లాడుతున్నావురా? ఊకాక ఇందాక పెళ్లి అనగానే సిగ్గుపడ్డావు, ఇప్పుడు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడుతావు. అంటే పెళ్లి అనగానే ఏ అమ్మాయి ఏ ఆడపిల్ల మొహం మీద ఆ చిరునవ్వు అట్లా వచ్చేస్తుంది, క్యారెక్టర్ లో నుంచి బయటకు వచ్చేస్తాం. కానీ మళ్ళీ గుర్తొస్తుందిరా నేను రౌడీ రాణి అని. అసలు నువ్వు రౌడీ అవడానికి కారణం ఏంటక్క? దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంది అనేది నేను చెప్తా. అక్క నీ నోట్లోకి ఏమైనా దూరిపోవచ్చక్క? అరేబియా సముద్రం లాంటి నోరు బాబు నాది, ఏమనుకుంటున్నావు? చాలా చేపలు కూడా కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్తే ఇంకా చాలా కనిపిస్తాయా? చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి రవితేజకి మనం కాల్ చేయాలి. ఆ తర్వాత ఈ అక్క రౌడీగా మారడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. రైట్ నౌ అయితే లెట్స్ కాల్ రవితేజ. హలో హలో, హాయ్ రవితేజ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఈ రోజు గెటప్ స్పెషల్ లో కాజల్ రౌడీ రాణి గెటప్ వేసింది. ఓ, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రౌడీ రాణికి చెప్పండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. ఓకేనా? రవితేజ కాజల్ హాయ్. మంచిగున్నావా? మంచిగా. సూపర్. ఏడు నుంచి కాల్ చేస్తున్నావు? వైజాగ్. సూపర్ బిడ్డ. నీకేమన్నా ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నాకు ఇట్లా ప్రాబ్లం అంటే నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశా. ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసినావా? అవును. ఎందుకురా? అబ్బాయికి ప్రపోజ్ చేయకూడదని. నువ్వు మూసుకొని ఉండు. ఎందుకు ప్రపోజ్ చేసావు? అబ్బాయికి చేయకూడదు కదా మరి. అయితే అబ్బాయికి చేయొచ్చు అంటే అబ్బాయి కూడా ప్రపోజ్ చేసేస్తావా? ఆ రూల్ ఉంటే అదే కదా ఫాలో అవుతాం. సరే, ఇంతకీ ఎందుకు ప్రపోజ్ చేసావు అమ్మాయిని? మీలా అందంగా ఉంది. కళ్ళల్లో కడివిడు సిగ్గు, బుక్కల్లో బుట్టెడు సిగ్గు, ఒళ్ళంతా ఒకటి సిగ్గు. సిక్కేస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కేస్తుంది నీ మాట. ఓకే, హలో. చెప్పు చెప్పు రవితేజ. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశారు, తర్వాత ఏం జరిగింది? అంటే వాళ్ళ ఆడికి చెప్పింది. అంతే, వాళ్ళ ఆడికి చెప్తే వాళ్ళ ఆడి నాకు వార్నింగ్ ఇచ్చారు. మంచి పని చేశాడు వాడనయ్యా. కాదు కదా, చెప్పు. మరి నా ప్రాబ్లం చెప్తాను కదా, మరి సొల్యూషన్ ఏంటి? ఏందిరా నీ ప్రాబ్లం? ఎందుకురా అమ్మాయిని లవ్ చేసేది?
నీకు అంతే దమ్ము ధైర్యము ఉంటే లైఫ్ లో ఎదిగి జాబ్ సంపాదించుకొని ఆ తర్వాత వాళ్ళ డాడీ దగ్గరికే వెళ్ళి ఆ అమ్మాయి చెయ్యి అడుగు, పెళ్లి చేసుకుంటా అని చెప్పు. నేను బాగా సంపాదించానండి. ఐ మీన్ మా డాడీ బాగా సంపాదించారు. మీ డాడీ కదా నాన్న సంపాదించింది, నువ్వు సంపాదించు. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడి ఆ తర్వాత అమ్మాయిలకు ప్రపోజ్ చేయి. అదే మాకు బోల్ బిజినెస్ ఉన్నాయిగా, ఇంకేం అదే చూసుకుంటా. నీ ఏజ్ ఎంత బాబు? నా ఏజ్ 22. కొన్ని ఇంకొక 5 సంవత్సరాలు ఆగరాదే? అంతవరకు అన్న అంటుందో చెప్పండి. కాదు 5 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాల్లో రవితేజ అవుతాడు కానీ అమ్మాయి ఆగాలి కదా. అవును కదా. సరే ఆగదు కదా. నేను ఆ అమ్మాయితో మాట్లాడతాను. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో, నువ్వు ఎంత సంపాదించావో, మీ ఆస్తులు గట్లా ఎంత ఉన్నాయో. గిట్లా కాదు కాజల్ గారు, మీ యాంకరింగ్ చాలా బాగుంటదండి. థ్యాంక్స్. ఇప్పుడు చేస్తా, చెప్పు. నీకు హెల్ప్ చేస్తా తప్పకుండా చేస్తా. యాంకరింగ్ కూడా సూపర్. థ్యాంక్స్ అలాట్ రవితేజ, థ్యాంక్ యూ సో మచ్. నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? ఫ్యామిలీకి హాయ్ చెప్పరా? మీ ఫ్యామిలీకి స్పెషల్ గా హాయ్, అలాగే నీ గర్ల్ ఫ్రెండ్ కూడా హాయ్ చెప్తాం. పేరు చెప్పు. పేరెందుకండి? ఓకే, ఎవరైతే రవితేజకి ప్రపోజ్ చేస్తే ఇల్లు వాళ్ళ నాన్నకి చెప్పిందో ఆ అమ్మాయికి స్పెషల్ గా హాయ్. రవితేజకి ప్రపోజ్ చేయాల, రవితేజ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. రవితేజ ఏ అమ్మాయికి అయితే ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి ఇల్లు వాళ్ళ నాన్నకి చెప్పిందో ఆ అమ్మాయికి హాయ్. ఓకే ఓకే చలో రవితేజ, విషింగ్ ఆల్ ద గుడ్ లక్. మంచిగా నీ ప్రేమ ఫలించాలి, మీ ఇద్దరిది ప్రేమ కాస్త పెళ్లి దాకా వెళ్ళాలి. విషింగ్ ఆల్ ద గుడ్ లక్. ఓకే ఓకే, థ్యాంక్ యూ భయ్యా. చలో రవితేజ, ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యు. టాటా, బాయ్ బాయ్. ఇందాక కాజల్ అసలు రౌడీ రాణిగా మారడానికి కారణం ఏంటో చెప్తాను అక్క. సో తెలుసుకుందాం. అక్క, నువ్వు రౌడీగా మారడానికి కారణం ఏంటక్క? ఇంత బలమైన నిర్ణయం తీసుకొని రౌడీగా మారేవు ఎందుకు? నాకు 3 సంవత్సరాలు అప్పుడు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది. ఆ బెస్ట్ ఫ్రెండ్ నేను చాలా జాన్ జిగ్రి దోస్తులం. మేమిద్దరం అప్పట్లో అమ్మాయిలాగే ఉండేవాళ్ళం. ఇప్పుడు అప్పట్లో అమ్మాయిలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉండేవారు? అబ్బాయి ఉన్నాం. ఓకే. అప్పుడు అమ్మాయిలాగే చక్కగా ఆడుకునేటోళ్ళం, చాక్లెట్లు కొనేటోళ్ళం, గురుగులతో ఆడుకునేటోళ్ళం, అంత బాగా చేసేటోళ్ళం. కానీ ఒక అబ్బాయి వచ్చిండు. ఆ అబ్బాయి వచ్చి నా బెస్ట్ ఫ్రెండ్, నా దోస్త్ కాడ చాక్లెట్లు గురుగులు అన్ని లాగేసుకుని పోయిండు. అప్పుడు డిసైడ్ అయినా నేను, అమ్మాయిల ఆనందం అబ్బాయిలు గిట్లా చూడలేరు, అమ్మాయిల ఆనందం తీసుకెళ్లిపోతుంటారు అని నేను అప్పుడు డిసైడ్ అయినా రౌడీ అవ్వాలనే. అప్పుడు ఆ నిమిషంలో నేను ఈ ఎర్ర రిబ్బన్ కట్టిన, తుపాకీ చేతిలో పట్టిన వాడి దగ్గరికి వెళ్ళిన, తుపాకీతో టప్పి 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 పేలుస్తా, ఆ చాక్లెట్లు ఇయ్యరా అన్న. అంతే, వాడికి పడిపోయింది. ఏంటది? ఓకే, ఆహా పడిపోయిందంట ఏందో. ఓకే, సో చాక్లెట్లు దొంగతనం చేసాడని చెప్పేసి, ఈ చాక్లెట్ దొంగతనం అరించాలి అని చెప్పేసి, కఠినంగా శిక్షించాలి వీళ్ళని చెప్పేసి 3 సంవత్సరాలకే ఈ అక్క కాస్త రౌడీగా మారడం, ఇప్పుడు అడవుల్లోకి వెళ్ళిపోయి బతికేసి ఇక్కడ రావడం జరిగింది. అంతేనా? అవును. నైస్ మీటింగ్ యా, గ్లాడ్ టు మీట్ యూ. అమ్మో, ప్రయత్నించాను, దొరకలేదు. అక్క నన్ను ఏం చేయమాక. ఓకే, నా తుపాకీని ఏమన్నా చేసినావా? ఏం చేసినావు? ఏమి చేయలేదు. నెక్స్ట్ కాల్ కి కాల్ చేస్తా. తుపాకీ నేను చేయలేను కాబట్టి కాల్ చేస్తున్నా. నెక్స్ట్ కాల్ కి హాయ్ చెప్దాం. హలో, హలో, మీ పేరు? నా పేరు శ్రీవాణి. హాయ్ శ్రీవాణి, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు? నెల్లూరు. ఏం చేస్తూ ఉంటావు నెల్లూరులో? ఇప్పుడు ఇంటర్మీడియట్. వెరీ గుడ్. ఓకే, ఇవాళ గెటప్ స్పెషల్ లో మస్త్ టైం పాస్ లో కాజల్ రౌడీ రాళ్ళలాగా వచ్చింది. అవునా? నీకేమైనా ప్రాబ్లం ఉంటే అక్కకి చెప్పు, అక్క సాల్వ్ చేస్తుందంట. అవునా? చెప్పు చెప్పు బిడ్డ, నీ ప్రాబ్లమ్స్ అన్ని గిట్లా నేను తీరుస్తా. ఎవడన్నా ఏమైనా కమెంట్ చేసినాడా? లేదు లేదు. ఎవడన్నా ఏడిపించినాడా? కాలేజ్ కి ఒక వారంలో 3 రోజులు సెలవులు కావాలి, ప్రతి వారం. ఏం చేస్తావు ఏంటి సెలవుల్లో? మీ షో చూడాలి కదా. మా షో యూట్యూబ్ లో కూడా చూడొచ్చు కదా. అవునా? దానికి సెలవు ఎందుకు? చక్కగా చదువుకోవాలి. పివి సింధు, సాక్షి ఇట్లా చూసుకో. ఒలింపిక్స్ లో అమ్మాయిలే ఎంత మంచి మంచి బ్రాంజ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్
మెడల్స్ గెలుచుకున్నారు. నువ్వు కూడా అంత ఎత్తుకు ఎదిగి గోల్డ్ మెడల్ సంపాదించాలి. ఏంది? తప్పనిసరిగా వస్తుంది. నువ్వు చదువులో గోల్డ్ మెడల్ సంపాదించు ఒలింపిక్స్ లా. అక్క ఒలింపిక్స్ లో చదువు కాంపిటీషన్ ఉండదు అక్క. ఉండకపోతే నేను పెట్టిస్తా. నువ్వు ఏమైనా పెట్టిస్తావు. నేను పెట్టిస్తా. కాదు. చదువుకో, చక్కగా చదువుకో, నువ్వు నేను పెట్టిస్తా. కాదు ఒక్కటి శ్రీవాణి, ఎవరు ప్రాబ్లం అడిగినా దానికి సొల్యూషన్ చెప్పకుండా ఇట్లా చేయి అట్లా చేయి అంటుంది కానీ దానికి సొల్యూషన్ చెప్పట్లా. 3 రోజులు సెలవు కావాలి, ఇచ్చేసి కదా అయిపోద్ది. ఏందిరా? ఏందే అని ఎవరన్నా అన్నారక్క నేను ఎప్పుడన్నా? టప్పి 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 అని వేసేస్తా. టప్పి 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 అని పోతా అప్పుడు నేను. ఓకే శ్రీవాణి, 3 days నీకు హాలిడేస్ కావాలి బికాస్ టు వాచ్ మస్త్ టైం పాసా. బాగా యుద్ధం చేస్తున్నారు కాశీతో మీరు. యుద్ధం చేయాలి. ఇలాంటి అక్కలు వచ్చినప్పుడు వాళ్ళతో యుద్ధం కాకుండా ప్రేమిస్తారా ఏంటి ఎవరన్నా? ప్రేమించినా ప్రేమించకపోయినా నేను మాత్రం రౌడీజం అట్లానే చేస్తా, గుండాయిజం చేస్తా, దాదాగిరి చేస్తా. సూపర్. అది శివాని, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఓకే బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ శివాని. ఓకే అక్క, నాకు ఇంకో డౌట్ వచ్చింది. నువ్వు 3 ఏళ్లకే ఒక మనిషిని చంపేసినావు, మరి ఇప్పటిదాకా ఎన్నేళ్ళైంది అక్క? చంపనానన్నానా? అదే తుడ్కా తుడ్కా అని గుండెతో పేలితే ఆబ్వియస్లీ. నేను ఠుక్కి ఠుక్కి అని పేల్చలే, జస్ట్ అట్లా పెట్టినా అడిగి ఆరిపోయింది కదా. సారీ. ఇప్పటిదాకా ఎంతమందికి కార్పించావు అక్క? గబ్బర్ సింగ్ తెలుసా నీకు? తెలుసు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. షోలేలో గబ్బర్ సింగ్ తెలుసు, అంకుల్ బాగుంటాడు. ఇతనే ఆద్మీ థే. ఆ గబ్బర్ సింగ్ కి కూతురికి నేనే ట్రైనింగ్ ఇచ్చిన. నేను పోయడానిక? ఇట్లా నవ్వడానికి. ఓహో ఓకే. నీలాగా బేవకు ఫాల్తూ జోక్స్ వేస్తే అట్లా నవ్వి ఊరుకోవాలి. Excuse me? ప్రతి దానికి బుల్లెట్ తీసి టప్పి టప్పి అని పేల్చకూడదని. ఏం మాట్లాడుతున్నావు అక్క? సరే కానీ నాకు ఒలింపిక్స్ అది అన్నావు కదక్క, నువ్వు షూటింగ్ బాగా చేస్తావు కదా, టపీ టపీ అని ఒలింపిక్స్ కి వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు కదా. నేను చెప్పినానా టపీ 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 అని పేలుస్తా అని? జస్ట్ అట్లా పెడతా అంతే. అందరూ భయానికి వాళ్ళ మా పనులన్నీ చేసేస్తూ ఉంటారు. Okay. అయినా అభినవ్ కి ఎవరు నేర్పించారు? నువ్వు మాత్రం చెప్పమాక, ఇప్పుడే చచ్చిపోతా నేను చెప్తున్నా. నేనే బిడ్డ, నేనే నేర్పించిన. వితౌట్ బుల్లెట్ ఎలా పేల్చాలి, Shooting ఎట్లా చెయ్యాలి, చూపోట్ల గురి ఎట్లా పెట్టాలి, ఎట్లా టప్పి 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 అని వేయాలి అనేది నేనే నేర్పించిన. సో నిన్ను చూసి నీ దగ్గర నేర్చుకున్న తర్వాత ఎట్లా పేల్చకూడదు నేర్చుకొని గోల్డ్ మెడల్ కొట్టాడు. సూపర్. బాగా చెప్పినావు. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. మా అక్కల నవ్వు, మా రౌడీ రాణిల నవ్వు అట్లనే ఉంటది. అదే కానీ పిల్లలు దడుచుకుంటారు, కొంచెం చూసి నవ్వండి. ఓకే, ఇట్స్ టైమ్ ఫర్ అ ప్రాంక్ కాల్. చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రాంక్స్ చేయమని చెప్పేసి, అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలా ఇప్పుడు మనం ఈ గెటప్ స్పెషల్ లో ఎవరిని ప్రాంక్ చేస్తున్నాము అంటే నాకెట్లా తెలుస్తుంది బాయ్, చెప్పు. రైట్, ప్రాంక్ కాల్ మనకి మనీ రిక్వెస్ట్ చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ రాముకి కాల్ చేసి ప్రాంక్ చేయమని. తను మేకప్ ఆర్టిస్ట్ అంట. సో రాముకి కాల్ చేసి ప్రాంక్ చేద్దాం. హలో హలో సార్, నమస్తే. రాము గారు ఉన్నారండి? చెప్పండి సార్. రాము గారు, మాకు మురళి గారు మీ నెంబర్ ఇచ్చారండి. ఓకే. మాకు మేకప్ కావాలండి. మీరు మేకప్ చేస్తారంట కదా? చెప్పండి. ఎంత ఛార్జ్ చేస్తారండి మేకప్ చేయడానికి మీరు? ఎవరి మేకప్ చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తారండి? మేకప్ చేయడానికి అండి? అవునండి. మీ పేరండి? నా పేరు కార్తిక్ అండి. కార్తిక్. కార్తిక? అవునండి. మీరేం చేస్తారండి? నేనేం చేస్తా మీకెందుకండి, మీరు మేకప్ చేస్తారు కదా. చేస్తాను. అదే ఎంత తీసుకుంటారు మేకప్ చేయడానికి? ఏమండి చేతి గారా? హలో, చైతు కాదండి, కార్తిక్ మాట్లాడుతున్నాను. కార్తిక్ మాట్లాడుతున్నా. హలో హలో. చేతి గారండి? కాదండి, కార్తిక్ మాట్లాడుతున్నా. గుర్తుపట్టేసి ఫోన్ పెట్టేసిండు. అందుకే మళ్ళీ కాల్ చేసి నిజం చెప్పేద్దాం. ఎస్, చైతన్య మాట్లాడుతున్నాడండి. అలా ఎలా గుర్తుపట్టేస్తున్నాడు బాబు? సేమ్ ఇండస్ట్రీ కదా, గుర్తుపట్టేసి ఉంటాడు. ఎనీవేస్, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఓకే. హలో హలో. రాము గారు, నేను కార్తిక్ మాట్లాడుతున్నాండి. మేకప్ కావాలండి మాకు రేపు. చెప్పండి చెప్పండి. ఎంత తీసుకుంటారు మీరు మేకప్ కి?
మేకప్ వచ్చేసి 5,000 10,000 తీసుకుంటామండి. బాడీ మొత్తానికి కాదండి, ఫేస్ కి మాత్రమే కావాలి మేకప్. ఫేస్ కేనండి, ఫేస్ కి 5,000 తీసుకుంటాం. మేకప్ చేసి 5,000. ఎందుకండి, ఇది మగాళ్ళకండి, ఆడవాళ్ళకి కాదు. ఎవరికైనా అంతేనండి. ఎందుకు అంత చార్జ్ చేస్తున్నారండి? అంతే అండి, ఇవాళ మార్కెట్ లో మాకు మేకప్ అంటే అది మామూలు, అంటే 5,000 అలా తక్కువ తీసుకోండి. ఓకే, కాదు మళ్ళీ మనకి ఎక్కువ అవుతుందండి. జెంట్స్ అని చెప్తుంది కాబట్టి 5,000. ఓకే, 5,000కి ఎంత మందికి వేస్తారు మేకప్? ఒకరికేనా? అవును, ఒక్కరికే. ఇగో ఇప్పుడు మనకి మంచి మంచి షోలు ఉన్నాయి, నేను రెగ్యులర్ గా ఇప్పిస్తాను. ఒక్కొక్కరికి మళ్ళీ మనకి ఒక 300 చేసుకో. కుదరదండి, 300 కనీసం తోటగడుగు రాదండి. క్వార్టర్ ప్యాకెట్ రాదా? ఒక బ్రష్ కూడా రాదు 300. ఓహో, పౌడర్ ప్యాడ్ రాదా? సారీ, నాకు క్వార్టర్ ప్యాకెట్ అని బ్రష్ రాదు. ఓకే ఓకే ఓకే, సరే రాము గారు, 5,000 కదా, సరే మనకి ముగ్గురికి మేకప్ వేయాలి. ఒకటి వచ్చేసి అడుగు మనిషి మేకప్ వేయాలి. అడుగు మనిషి మేకప్? అవును. ఇంకొకరికి వచ్చేసి కాళికాదేవి వేషం వేయాలి. ఓకే. ఇంకొకరికి వచ్చేసి పిచ్చమ్మాయి వేషం వేయాలి. ముగ్గురికి వేయాలండి? అవునండి, ముగ్గురికి వేయాలి. ముగ్గురికి కలిపి 10,000 తీసుకోండి. లేదండి, ముగ్గురికి కలిపి 20,000 అండి. అదేం లెక్క? అవునండి, 20,000 అండి. కలిసి అమ్మవారంటే గెటప్ చాలా ఉంటాయి కదండి. మీరు ఎందుకు నవ్వుతున్నారు? మేమెవరో తెలిసిపోయిందా మీకు? అలా వచ్చేసి ముగ్గురికి కలిపి 10,000 తీసుకోండి. నవ్వు వచ్చిందండి. ఊరుకో, నవ్వేస్తా అంటే ఇందాక ఆల్రెడీ గుర్తుపడ్డా, ఇప్పుడు కూడా గుర్తుపట్టి మమ్మల్ని ప్రాంక్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఏ రాబో, చైతు కాజల్ మస్తు టైం పాస్ చేసి మాట్లాడుతున్నారు. సార్ బాగున్నారా? చాలా బాగున్నావు, నువ్వెలా ఉన్నావు రాబో? సూపర్ సార్, షో సూపర్ ఉంటుంది అసలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కాంబినేషన్ అదర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్ మనీ మెసేజ్ చేశాడు నిన్ను ప్రాంక్ చేయమని. అవునా? ఓకే ఓకే సార్. బాగుందా? ఏమని చెప్తావు మనీకి? మనకి అందరికి థ్యాంక్స్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. రాము, నీకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరైనా మేకప్ చేయకుని అంత హ్యాపీ. ఎవరైనా మేకప్ చేయించుకుని డబ్బులు గిట్లా ఎగ్గొట్టినారనుకో, నా కాడికి వచ్చి చెప్పు, నేను వసూలు చేయిస్తా. ఓకే ఓకే, డబ్బులు ఎగ్గొట్టే పరిస్థితి ఇంతవరకు రాలేదండి ఎవరి దగ్గర. ఎవరికి రాకూడదు. నీకు డబ్బులు అన్ని టైం కి వచ్చేయాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. చలో, థ్యాంక్ యూ వెరీ మచ్ రాము, బాయ్ బాయ్. బాయ్ సార్. అట్లా ప్రాంక్ చేసినాము, ట్రై చేసినాము, కానీ గుర్తుపట్టేసిండు. పర్లేదు, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం కదా, కార్ల లెక్క డెంట్లు పడుతుంటాయి, సీట్ల లెక్క చిరుగుతుంటాయి, ప్యాంట్ల లెక్క చిరుగుతూ ఉంటాయి, అన్నాక ఇట్లాంటి చెత్త జోకులు వేస్తూ ఉంటాయి, కాజల్ నాకు ఇట్లా కొట్టుకుంటూ కూర్చుంటూ ఉంటది, అంతే. ఇవాళ రౌడీ రాణి కాబట్టిరా, నన్ను నేను కొట్టుకోవడం కాదు, నీలాంటి వాళ్ళకి కూడా తుకుడా వేస్తా. రైట్, అట్లా ప్రాంక్ చేస్తాం. చూస్తున్నాం మీరు కూడా మీ వాళ్ళకి ప్రాంక్ చేయాలంటే సింపుల్ గా కింద కనిపిస్తున్న నెంబర్ కి వాళ్ళ డీటెయిల్స్ అన్ని పంపించేసండి, మేము వాళ్ళకి ప్రాంక్ చేసి ఆడుకుంటాం. ఓకే, ఇది వాటి మన గెట్ స్పెషల్ మస్త్ టైం పాస్. ఎవరు ఉద్దేశించింది కాదు, జస్ట్ ఫర్ ఫన్ కోసమే ఇట్లా చేయడం జరిగింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ కాజల్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ జైతు. అండ్ ఎవరిని ఉద్దేశించింది కాదు స్పెషల్ గా. అండ్ ఒకవేళ నా ఈ గెటప్ వల్ల ఎవరికన్నా బాధ కలిగి ఉంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఎవరికి కలిగి ఉండదు, అందరికి బాగా నవ్వుచ్చు ఉంటుంది, బాగా ఎంటర్టైన్ అయ్యి ఉంటారు. yes, hope you guys had fun and thank you so much for bearing my కఠినమైన వాయిస్, for bearing my కఠినమైన laugh, for bearing you all the episode, for bearing you, for bearing me. Thank you so much for watching us on Mast Time Pass, and don't forget, you guys keep smiling and enjoy every second of your life. Take care, love you all, bye.